హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలకు వెళ్లే ముందు బాలకృష్ణ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేసి జై బాలయ్య అని కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. టాలీవుడ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్లోనే ఒకటిగా నిలవబోతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు. అఖండకి ముందు వరకు బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ ఒక లెక్క అయితే అఖండ తర్వాత అది మరో లెక్కకి చేరుకుంది. ఇప్పటి వరకు కూడా 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని చార్జ్ చేశారు అఖండ నుంచి బాలకృష్ణ గారు. అయితే ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాకి 40 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారు బాలకృష్ణ. ఇక తర్వాత చేయబోయే అఖండ 2కి అయితే 50 నుంచి 60 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని చార్జ్ చేస్తున్నారు బాలయ్య. ఈ రెమ్యునరేషన్ తో బాలకృష్ణ గారు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరిగా నిలుస్తున్నారు. ఇక డాకు మహారాజ్ అండ్ అఖండ 2 ఈ రెండు సినిమాలు కూడా బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయంటే ఆయన రెమ్యునరేషన్ అనేది 80 కోట్లకు కూడా చేరుకుంటుంది, లేదా తర్వాత ఆయనకి పెరిగే మార్కెట్ ని బట్టి 100 కోట్లకు కూడా చేరుకోవచ్చు. అప్పుడు కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే కాకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరిగా నిలుస్తారు బాలకృష్ణ గారు. అండ్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్స్ లో కూడా ఒకరిగా నిలుస్తారు ఎన్బీకే. కొన్ని సోర్సెస్ ప్రకారం ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి డాకు మహారాజ్ సినిమా పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఆ సినిమాకి 50 కోట్ల వరకు, 40 కోట్ల నుంచి 50 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారు. ఆ తర్వాత ప్రాఫిట్స్ లో కూడా ఆయనకి వాటా ఉండొచ్చు. ఇక అఖండ 2 అయితే దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందబోతుంది, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. సో ఆ సినిమాకి అయితే 60 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని చార్జ్ చేయబోతున్నారు బాలకృష్ణ. ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి రెమ్యునరేషన్ కి డబల్ గా రెమ్యునరేషన్ ని చార్జ్ చేస్తున్నారు బాలయ్య. RRR కి రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు చెరో 60 కోట్ల రెమ్యునరేషన్ ని చార్జ్ చేశారు. ఇప్పుడు అఖండ 2కి అదే రేంజ్ లో బాలకృష్ణ గారు రెమ్యునరేషన్ ని చార్జ్ చేయబోతున్నారు. ఈ రకంగా టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరిగా నిలవబోతున్నారు బాలకృష్ణ గారు. మరి ఆ మూవీస్ కూడా హిట్ అయిన తర్వాత బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ అనేది ఇంకే రేంజ్ కి వెళ్తుందో చూడాలి. సో చూసారు కదా, బాలకృష్ణ గారు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి రెమ్యునరేషన్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. అలాగే అప్కమింగ్ మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.